తిరుపతి సోనోవిజన్ మొబైల్ షోరూంలో జరిగిన భారీ చోరీ కేసును పోలీసులు ఛేదించారు. ఎస్పీ సుబ్బరాయుడు పర్యవేక్షణలో ప్రత్యేక బృందాలు దర్యాప్తు చేపట్టి 195 మొబైల్ ఫోన్ 195 మొబైల్ ఫోన్లు 5 యాపిల్ ట్యాబ్స్ తో పాటు చోరీకి వాడిన పరికరాలను స్వాధీనం చేసుకున్నాయి. జార్ఖండ్, నాగ్పూర్ పోలీసుల సహకారంతో దర్యాప్తు చేసి బంగ్లాదేశ్ సరిహద్దు ముఠాల తరహాలో చోరీకి పాల్పడినట్లుగా గుర్తించారు. వ్యాపార సంస్థలు తప్పనిసరిగా సీసీ కెమెరాలు, సెక్యూరిటీ గార్డులను ఏర్పాటు చేసుకోవాలని సూచిస్తున్న తిరుపతి ఎస్పీ సుబ్బారాయుడుతో మా ప్రతినిధి రమణ కుమార్ ఫేస్ టు ఫేస్. ఏదైతే సెల్ ఫోన్ దొంగతనం కేసును పోలీసులు 2 రోజుల్లోనే ఛేదించిన పరిస్థితి, దాదాపు 1.5 కోటి రూపాయల విలువైన ఏదైతే సెల్ ఫోన్ దొంగతనాన్ని సంబంధించి తిరుపతి జిల్లా ఎస్పీ సుబ్బరాయుడు ఆదేశాలతో కూడా 2 రోజుల్లోనే కూడా కేసును ఛేదించిన పరిస్థితి. మనతో పాటు ఎస్పీ సుబ్బరాయుడు గారు ఉన్నారు. ఆయన అడిగి మరిన్ని విషయాలు తెలుసుకునే ప్రయత్నించారు. సార్ చెప్పండి సార్, ఈ సెల్ ఫోన్ దొంగతనాన్ని 2 రోజుల్లోనే ఛేదించిన పరిస్థితి ఎలా ఛేదించారు? అసలు దొంగతనానికి ముందుగా రెక్కి వేశారా? ఎలాంటి పరిస్థితుల్లో దొంగతనం చేశారు? వారిని ఎంతమందిని అదుపులోకి తీసుకున్నారు? ఇది రెక్కి చేశారండి. ఇది వెస్ట్ బెంగాల్ అండ్ జార్ఖండ్ టీం. ఇది మొత్తం అంతా కూడా జార్ఖండ్ సంబంధించిన ఆలం షేక్ అనే వ్యక్తి మేజర్గా ఇతను చాలా నటోరియస్ అఫెండర్. ముఖ్యంగా 6 రాష్ట్రాల్లో ఇతను కేసెస్ ఉన్నాయి. ఇంతకు ముందు 2-3 సార్లు ఆల్రెడీ పీడీ యాక్ట్లో కూడా వెళ్ళడం జరిగింది. ఇంతకు ముందు జరిగిన అఫెన్సెస్ని పూర్తిగా అనలైజ్ చేసి ఇమ్మీడియట్గా ఇటువంటి అఫెండర్స్ ఎక్కడున్నారనేది సమాచారంతో వెస్ట్ బెంగాల్ మరియు జార్ఖండ్కి టీమ్స్ పంపడం జరిగింది. ఆఫీసర్స్తో కోఆర్డినేట్ చేసుకుంటూ ఇక్కడ ఉన్న టెక్నికల్ ఎవిడెన్సెస్ని కంప్లీట్గా అనలైజ్ చేసిన తర్వాత ఆలం షేక్ అనే వ్యక్తి అనే టీం చేసినట్లుగా గుర్తించారు. ఇక్కడ నుండి ఈ మెటీరియల్ తీసుకెళ్ళక ముందే ఆఫీసర్స్ అక్కడ ఉన్నారు కాబట్టి వచ్చిన వెంటనే మెటీరియల్తో పాటు అఫెండర్స్ అందరినీ కూడా అరెస్ట్ చేయడం జరిగింది. అంటే ఏదైతే వెస్ట్ బెంగాల్కి సంబంధించిన వీరంతా కూడా పాత నేరస్తులా, లేకపోతే వీళ్ళ మీద ఇంతకుముందు ఏమైనా కేసులు ఉన్నాయి? వీళ్ళందరి మీద ఆల్రెడీ పాత కేసులు ఉన్నాయి. ముఖ్యంగా ఆలం షేక్ వ్యక్తి చాలా ఎక్కువ అఫెన్సెస్ ఉన్నాయి. అతను ఇంతకుముందు పీడీ యాక్ట్లో కూడా అరెస్ట్ అయి ఉన్నాడు. వెస్ట్ బెంగాల్, జార్ఖండ్, ఉత్తరప్రదేశ్ మరియు మధ్యప్రదేశ్ రాష్ట్రాల్లో కూడా దాని మీద కేసులు ఉన్నాయి. షాపు యజమానులు ఎటువంటి ప్రికాషన్స్ తీసుకోవాల్సిన పరిస్థితి సార్? జిల్లా వ్యాప్తంగా ఎటువంటి నిఘా మీరు పెంచే పరిస్థితి ఉంది? తప్పకుండా అన్ని షాప్ యజమానులు, ముఖ్యంగా ఎవరైతే ఎక్కువ వాల్యూ ఓరియంటెడ్ షాప్స్ ఉన్నాయో వారంతా కూడా ప్రాపర్ కెమెరాస్ ఉంచుకోవాలి, తర్వాత అలారమ్స్ ఉంచుకోవాలి. ఖచ్చితంగా పోలీస్ వారికి సహకరించాలి. ఏదైతే 1,50,00,000 విలువ చేసే ఈ సెల్ ఫోన్ దొంగతనానికి సంబంధించి పోలీసుల పాత్ర ఎంత ఉందనేసి ఎంతో శ్రమకు వచ్చి ఏదైతే వెస్ట్ బెంగాల్కి సంబంధించిన ఈ నిందితులను చేసి వారిని పట్టుకోవడం జరిగింది. దాదాపు 1,50,00,000 విలువ చేసే సెల్ ఫోన్ను రికార్డ్ చేశాము. అలాగే ఏదైతే షాపు యజమానులు కూడా పోలీసులకు సహకరించాలి. ఎక్కువ మొత్తంలో షాపుల్లో ఏదైతే వస్తువులు పెట్టుకుని ఉంటారో వారంతా కూడా సీసీ కెమెరాలు కావచ్చు, అలారమ్స్ కావచ్చు, ఇవన్నీ కూడా ప్రికాషన్స్ పాటించాలనే కూడా ఎస్పీ సుబ్బరాయుడు తెలుపుతున్న పరిస్థితి. మరోపక్క ఈ కేసుకు సంబంధించి దాదాపు పోలీసు సిబ్బంది 5 బృందాలుగా ఏర్పడి ఈ 5 మంది క్రిమినల్స్ ను కూడా పట్టుకున్న పరిస్థితి. వీరంతా కూడా పాత నేరస్తులు. వీరి మీద ఆల్రెడీ 2 పీడీ యాక్ట్లు కూడా ఉన్నాయని కూడా ఎస్పీ సుబ్బరాయుడు తెలుపుతున్న పరిస్థితి. ఏదైనప్పటికీ దాదాపు 1,50,00,000 విలువ చేసే ఈ సెల్ ఫోన్ దొంగతనానికి సంబంధించి పోలీసులు చేసిన ప్రయత్నాన్ని ఎస్పీ సుబ్బరాయుడు అభినందించిన పరిస్థితి అయితే ఉంది. వారందరికీ కూడా రివార్డులు కూడా పంచిపెట్టిన పరిస్థితి. వీడియో జర్నలిస్ట్ భాస్కర్తో రమణ కుమార్, మెగా 9 టీవీ, తిరుపతి.